ఏమిట్రా ఇదంతా? నువ్వు రాత్రంతా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చావు, పొద్దునే ఆపరేషన్ అంటూ హాస్పిటల్కి వెళ్ళావు. నువ్వు వచ్చేలోగా వంటలన్నీ చెయ్యాలనుకున్నాను, అంతే. నువ్వు వెళ్ళి డైనింగ్ హాల్ లో కూర్చో, నేను డిష్లన్నీ తీసుకొస్తాను, ఒక్కొక్కటి రుచులు చూద్దాం గాని. పద పద పద. లలలల్లా ఎన్ని ఐటమ్స్ చేశాను చూడు, ఆఫ్టర్ ఆల్ వంట పడుకో లెక్క. అన్ని డిష్లు తెచ్చాను చూసుకో. లలలల్లా డిష్. ఈ కలర్ రాళ్ళేమిట్రా? బంగాళదుంపల వేపుడు, కాస్త కలర్ మారింది అంతే. లలలల్లా లలలల్లా డిష్. ఇదేమిటి పప్పా? పప్పే. సాంబార్ని స్టార్ట్ చేశాను, అది పప్పు అయిపోయింది. చిన్న తప్పు అయిపోయింది అన్నమాట. లలలల్లా డిష్. ఇదేమిట్రా? బాయిల్డ్ రైస్, ఫ్రైడ్ రైస్ లాగే బ్లాక్ రైస్. ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్. హాయ్. మీరా? రండి రండి రండి, కూర్చోండి. అమ్మా ఎవరొచ్చారు చూడు. ఎవర్రా? రా రా రా. హేమ వాళ్ళ నాన్న డాక్టర్ రామదాస్. మిషన్ గురించి ఏం చెప్పను, భయపడుకో. మా అమ్మ డాక్టర్ లలిత, నమస్కారం. ఎంబీబీఎస్ డాక్టర్. మీరు పిహెచ్డి డాక్టర్. కూర్చోండి ప్లీజ్. నువ్వు కూర్చో. చేతిలో ఆ గరిటేమిటి? నేను మీ నాన్నలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఓ, వంటలో ఎక్స్పెరిమెంట్స్. గుడ్, వెరీ గుడ్. నేను నీతో జాయిన్ అవుతాను. షూర్ షూర్. బాబు కృష్ణ, దానికి వంట చేయడం రాదు. ఓన్లేండి, వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. నేను ఈ మాట మీతో చెబుతామని వచ్చాను, మీరే చెప్పేశారు. ఏ మాట? అదే, ఇక నుంచి వాళ్ళ పాటలేదో వాళ్లే పడతారని. ఓహ్ అదే. చూడండమ్మా, మా అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అర్థమైంది ప్రొఫెసర్ గారు. మా అబ్బాయి మీ అమ్మాయి గురించి మీకంటే ముందు ఎన్నోసార్లు నాతో చెప్పాడు. ఆ అమ్మాయే నా కోళ్ళ అయితే బాగుంటుందని నేను ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. ఈ విషయంగా నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. కరెక్ట్. మనం అవునన్నా కాదన్నా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. సో మనమే ఓకే అంటే మన ప్రెస్టేజ్ దక్కుతుందిగా. అయితే ఈ విషయం పిల్లలకు చెప్పేద్దామంటారా? నాట్ నెసెసరీ. వెనకరించి వింటూనే ఉంటారు. ఓకే, విన్నాంలేండి. బాయ్. గో. హాయ్ హాయ్ సుజీ. సలీల వేళ రాయబార వేళ మాటే మౌనమై మాయ జయనేల. రాసలీల వేళ రాయబార వేళ. మోజులన్నీ పాడగా జాజి పూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి. నేని వీణలోన పలికే సోయగాల రాగము.
మాయ చేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చేరదీసి చెంచకు భారమైన యౌవనం దూర సిగ్గుతుంచకు ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాల ఊయలుగనా చూపు ముళ్ళేను కలల తలుపు తీయనా చెరువ సోకు కలువరేకు కలువ సోకి నిలువ నీరు రాసలీల వేళ రాయవార మేళ మాటే మౌనమై మాయ జయనేళ రాసలీల వేళ రాయబారమేళ రాసలీల వేళ రాయవార మేళ మీరా దొంగ దొంగ ఎవడే దొంగ? మీరుగా సార్ మళ్ళీ మీములానే వీడు కూడా తప్పించుకున్నాడు. రే ఆగరా. ఎక్స్క్యూజ్ మీ, నా లాఠీ సార్. థ్యాంక్ యూ. ఆంటీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇదేనమ్మా రావడం? అవునండి. కృష్ణ ఇంకా రాలేదా? లేదమ్మా, రోజు నన్ను పికప్ చేయడానికి వస్తాడు. మరి రేపు పెళ్ళయ్యాక వస్తాడో నేరుగా భార్య దగ్గరికి వెళ్తాడో. వెళ్ళి లాంజ్లో కూర్చో. నువ్వు వార్డులోకి వెళ్ళి బాబు. కమాన్. ఎక్స్క్యూజ్ మీ, హేమ అంటే మీరేనా? అవును. అంటే మా కృష్ణ కుమార్ని మ్యారేజ్ చేసుకోబోయే హేమ. నేనే. నువ్వెవరు? నా పేరు కిషోర్ కుమార్. హాయ్. ఓహో, నువ్వేనా మ్యూజియంలో? అవును. ఏమిటలా చూస్తున్నావు? నేను కృష్ణ కుమార్ ఫ్రెండ్ లేండి. మీరు కృష్ణ కుమార్కి సరిగ్గా జోడీ అవుతారా లేదా అని చూస్తున్నాను. మీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఓ, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? గవాస్కర్. గుడ్, వెరీ గుడ్. మీకు బ్రేక్ డాన్స్ వచ్చా? నాకు భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్. అదే నేర్చుకుంటున్నాను. పోన్లేండి, ఏదో ఒకటి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు పెద్ద ప్రొఫెసర్. వింత వింత వస్తువులు చేస్తుంటారు. వింత వింత వస్తువులు అంటే? అవి పెద్ద పెద్ద బొమ్మలు లాంటివి, తమాషా బొమ్మలు. తమాషా బొమ్మలా? అయితే నేను వాటిని చూడచ్చా? ఓ, మా ఇంటికి వస్తే చాలు. మా నాన్నగారు నువ్వు వద్దన్నా నీకు చూపిస్తారు. దాని కథంతా వినిపిస్తారు. అయితే పదా, మీ ఇంటికి వెళ్దాం. అయ్యయ్యో, డాక్టర్ గారు పర్మిషన్ తీసుకోకుండా? ఎంతసేపు అనుకుంటున్నావు? అరగంటలో వచ్చేద్దాం పదా. నేను ఒక 5 కృష్ణ నిమిషాలు. కుమార్ రావడానికి గంట పడుతుంది. ఈ లోపల మనం వచ్చేద్దాం పదా. గుడ్ ఈవినింగ్ డాడీ. ఏమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్ నుంచి డాడీ. హాస్పిటల్ నుంచా? ఎందుకు వెళ్ళావు? కృష్ణ కుమారు అక్కడికి వస్తాడేమోనని. అదా కనెక్షనా? కృష్ణ కుమార్ ఫ్రెండ్ డాడీ. ఐఎమ్ కిషోర్ కుమార్. ఐఎమ్ థర్డ్ స్టాండర్డ్. ఐఎమ్ డాక్టర్ రామదాస్, MSc, MTech and PhD. నైస్ టు మీట్ యు. ఈ అబ్బాయి మన ఇల్లు చూడాలంటేను. ఇల్లు కాదు తాతగారు, మీరు ఏదో తమాషా బొమ్మ చేస్తున్నారంట, అది చూడడానికి వచ్చాను. What? తమాషా బొమ్మ? Who said this? ఊరికే అలా చెప్పాను డాడీ. No such fun.
దిస్ ఇస్ సీరియస్. అది టైం మెషిన్, కానీ వీళ్ళెవరు నమ్మడం లేదు. నేను చెప్పేది కూడా ఎవరు నమ్మట్లేదు తాతగారు. మ్యూజియం లో డైమండ్ దొంగలించారు కదా, అది నేను చూశాను. దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మరు? నువ్వు అంత క్లియర్ గా చెప్తుంటే నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదా. ఓ అయితేలే. రండి, కమన్. ఆ. మా మాస్టర్ గారు కూడా అలాగే పడుతుంటారు. గొప్ప వాళ్ళు ఇప్పుడు అంతే. వెల్కమ్ టు మై లాబొరేటరీ. లాబొరేటరీ? కమా. చూసావా? అమ్మో, ఎంత పెద్దది! ఇదే టైం మెషిన్. టైం మిషన్. కమా. Get in. ఏం సిస్టర్, ఆట మధ్యలో తీసుకొచ్చావు? లేదమ్మా, 2 నిమిషాలు. ఎక్స్రే తీసుకోగానే వెళ్ళి ఆడుకుందు గాని. ఇక్కడే కూర్చో, పిలుస్తాను. మీరు కూడా ఎక్స్రే కోసం వచ్చారా? అదే, ఇద్దరికి ఒకేలా దెబ్బలు తగిలాయి. కానీ మనుషులే వేరువేరుగా ఉన్నారు. ఒకరు పొట్టి, ఒకరు పొడుగు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఏయ్, అబద్ధాలు ఆడతారు. ఆ, మ్యూజియం దొంగలు. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? నా మనసు ఏం బాగాలేదు. ఏ? గొప్ప ఛాన్స్ మిస్ అయింది. ప్రెసిడెంట్ అవార్డు పోయింది, టీవీ ఛాన్స్ పోయింది. మళ్ళీ వాళ్ళకి దెబ్బలు తగిలేది ఎప్పుడు, ఈ హాస్పిటల్లో చేరేది ఎప్పుడు, మనం వాళ్ళని పట్టుకునేది ఎప్పుడు? ఎవర్రా? ఆ మ్యూజియం దొంగలు. అబ్బా, ఒరే కిషోర్, పూర్వజన్మలో నువ్వు ఒక టేప్ రికార్డర్ అయి ఉండాలి. చోక్ చేయకండి అంకుల్. ఇందాక నేను ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. చూస్తే వాళ్ళే. అర్థమైంది. నీవు నీ వారికి రెస్ట్ తీసుకో. నమ్మడం లేదు కదూ? నమ్ముతున్నాను రా. వెళ్ళి రెస్ట్ తీసుకో, సాయంత్రం బయటికి వెళ్దాం. అబ్బా, ఇప్పటికీ చల్లబడిందిరా. అంకుల్, ఆంటీ. హలో, అంకుల్, ఆంటీ ఎందుకు అంత దూరంగా కూర్చుంది? అలిగిందిలే. ఎందుకు? ఆవిడికి పార్క్ వస్తానని ప్రామిస్ చేసి నీతో వచ్చాక. అయితే మీ ఇద్దరికి కట్టాలా? ఒక ముద్దు పెడితే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోదు. అంతేలే. మరి అంత పెద్ద పిల్లని ముద్దు పెట్టుకుంటే కొట్టదు? అందుకే డైరెక్ట్ గా పెట్టరుగా. నువ్వు వెళ్ళి ఈ బుగ్గ మీద పెట్టించుకురా. ఓకే. ఏమంటున్నాడు మీ అంకులు పెంకులు? నీకోటి ఇచ్చిరమ్మన్నాడు. ఐస్ క్రీమా? నాకు అక్కర్లేదు.
చిచి ఐస్ క్రీమ్ కాదు. ఊరి పడవా ఒరేయ్, ముద్దు పెట్టించుకున్నారా అంటే ముద్దు పెట్టొచ్చావేరా రాస్కెల్. ఇంతకే ఏముంటుంది? నీకంటే నేనే బెటర్ అంటుంది. ఏమన్నా వేరేటంత లేడు, వాడు ముద్దు పెడతాడా? నాకంటే బెటరా? వండర్ఫుల్ అంకల్, అదరగొట్టావు. కృష్ణ, ఈ ఎల్లో డ్రెస్ వాళ్ళెవరు? వీణెందుకు కిడ్నాప్ చేయాలి? అంకుల్, వీళ్ళు గ్యారంటీగా మ్యూజియం దొంగలకు సంబంధించిన వాళ్ళే. అంటే మ్యూజియంలో నువ్వు చూసిన దొంగలు వీళ్ళేనా? వీళ్ళు కాదు, వీళ్ళకి వాళ్ళకి ఏవైనా సంబంధం ఉందేమో. సర్లే, నేను చూసుకుంటాను. హలో హలో గ్రాండ్పా, నేను కిషోర్ మాట్లాడుతున్నాను, హాస్పిటల్ నుంచి. ఓ మ్యూజియం బాయ్, చెప్పు. ఇవాళ ఎవరో ఎల్లో డ్రెస్ వాళ్ళు తను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళకి ఆ మ్యూజియం దొంగలకి ఏమైనా సంబంధం ఉందేమో అని నా డౌట్. ఐ సీ. గ్రాండ్పా, ఒక ఐడియా. ఒకవేళ మనం ఆ టైం మిషన్ లో 4 రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ఇద్దరు మ్యూజియం దొంగల్ని కనిపెట్టొచ్చుగా. వై నాట్, తప్పకుండా. థ్యాంక్ యూ గ్రాండ్పా. నువ్వు చెప్పేదంతా నిజమా కిషోర్? అవును, అచ్చ ఇంగ్లీష్ పిక్చర్ లో ఫ్లయింగ్ సాసర్ లా ఉంది. అందులో కూర్చుని బటన్ నొక్కితే టంగుమని చిన్నప్పటి కాలానికి వెళ్ళిపోవచ్చు. అయితే మనం అంతా మిషన్ ఎక్కి 4 రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ఇద్దరు దొంగలు వస్తారుగా. కరెక్ట్. అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి పట్టుకోలేకపోయాను. ఈసారి మన అందరూ ఉంటాగా, వాళ్ళిద్దరిని పట్టేసుకుని పోలీసులు కప్పు చెప్పేద్దాం. అప్పుడు మనం ఢిల్లీ టీవీ ప్రైజులు చూసుకోండి, మన ఛాన్సెస్. నేను వస్తాను కిషోర్. ఓ, నేను కూడా రానా కిషోర్, ప్లీజ్. వద్దులత, నువ్వు నడవలేవుగా. మేము వెళ్ళి తొందరగా వచ్చేస్తావు. మేము వచ్చి నీకు అన్ని చెప్తాం. రండి రండి. బాయ్. పెళ్ళి ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? హనీమూన్ ఏమిటి మావ గారు? ఓ సారీ, మ్యారేజ్ ఫిక్స్డ్, హనీమూన్ ఎక్కడా అని. ఊటీ కడాకన్నాల్ రెగ్యులర్. మీ కాబోయే అల్లుండి కదా, ఆ టైం మిషన్ లో పంపిస్తే ఎంచక్కా త్రేతాయుగానికి వెళ్ళి స్వయంగా సీతారామ కళ్యాణం చూసి వచ్చేటప్పుడు
ఓ బుట్టెడు వడపప్పు, ఓ బిందెడు పానకం తీసుకొద్దాం. అందుకేనమ్మా మన ఇంటి మెంబర్ అయిన మరుక్షణం అల్లుడి సూట్ కేసు కూడా మన సూట్ కేసులతో పాటు టైం మెషిన్ లో పెట్టేశా. అయ్యో అన్నట్టు మర్చిపోయా, మీటర్ రీడింగ్ చూడాలి. మీటర్ రీడింగా? ఇంకా నయ్యం తేలుగుట్టింది అనుకున్నా. ఎక్కడ చూసిన దొంగలు, పోలీస్ విజిల్స్. టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇదే ప్రొఫెసర్ గారి ఇల్లు. గేట్ మూసుంది, ఇటు వెళ్దాం. సరిపోదా? ఇప్పుడెక్కడికి వెళ్తారా దొంగన? చంపి పారిపోతారు పోలీసుల ఫాదర్. నన్ను పట్టుకుంటావా? నన్ను తరుముతావా? హలో సార్. వీడియో గేమ్స్ లేవు, రేడియో గేమ్స్ లేవు. గట్టిగా నొక్కితే మాయమైపోతాం. వీడు పుట్టడు బాత్రూంలో పుట్టేట్రా. ఇది పోలీస్ వ్యాన్ సౌండ్ రా. కాదు, ఫైర్ ఇంజిన్ సౌండ్. పిల్లలందరినీ తీసుకుని హేమాక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ టైం మిషన్ ఉందంట కదా, 4 రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేస్తారన్నారు. అలానా? అయ్యో. కృష్ణ, వార్డులో కిషోర్ పిల్లలు కనపట్టలేదు. అడిగితే ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఏమిటి అలాగా? సరే. కృష్ణ, ఏమైంది? కిషోర్